హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు మన అంశం క్రైస్తవులారా, శరీర క్రియలు అంటే ఏమిటి? శరీర కార్యములు అనగా ఏమి? అవి ఎందుకు? వాటిని ఎలాగ జయించాలి? అంటే శరీర సంబంధులుగా ఉన్న మనము ఆత్మ సంబంధులుగా మారాం కాబట్టి, క్రైస్తవులుగా మారాం కాబట్టి, ఈ శరీరాన్ని, ఈ శరీర క్రియలను ఏ విధంగా జయించాలి, విడిచిపెట్టాలి అన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వాక్యానుసారమైన జవాబును మనకంటే ముందుగా భక్తులు మనకి మాదిరిగా చూపిన జీవితాలను, వారు జయించిన జయ జీవితాన్ని ఏ విధంగా వారు జయించారు, ఈ శరీర కార్యాలను, శరీర క్రియలను, ఈ శరీరంలో జీవిస్తూ ఉండగా ఈ లోకంలో వాళ్ళు పవిత్రమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని, జయ జీవితాన్ని ఏ విధంగా జీవించారో అది మనం బైబిల్ గ్రంథం నుండి ధ్యానించుదాం. ప్రతి వచనంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు. శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ముసలివాడైన ఒక నికోదేము అనే ఒక భక్తుడితో ఆయన మాట్లాడుతున్నారు. నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం ఇది. యోహాను సువార్తలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. ఎస్, హల్లెలూయా. దీని గురించి అసలు ఏంటి, శరీరం అంటే ఏమిటి, శరీర క్రియలు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ క్రియలు అంటే ఏమిటి, శరీర క్రియల వల్ల వచ్చే నష్టాలు, ఆత్మ ఫలములు, ఆత్మక్రియల వల్ల మనం పొందే లాభాలు, మేలులు ఏంటి? ఈ లోక సంబంధులుగా, ఈ శరీర సంబంధులుగా తల్లిదండ్రుల నుండి జన్మించిన మనము ఈ రోజున మారు మనసు ద్వారా యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించటం ద్వారా, క్రైస్తవ్యాన్ని స్వీకరించటం ద్వారా మనమందరము కూడా ఈ రోజున ఆత్మ సంబంధులమై ఉన్నాం. ఆత్మ సంబంధులుగా మార్చబడ్డాం. ఈ విషయాన్ని మనం ముందుగా గమనించాలి. మనం ఈ రోజున శరీరంలో జీవిస్తున్నాము, ఈ లోకంలో ఉన్నాము, ఈ శరీరంలో ఉన్నాము,
ఈ శరీరంతో జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం ఈ లోక సంబంధం కాదు, ఈ లోకానుసారులం మనం కాదు. ప్రత్యేకించబడ్డవారం, ఎంతో శ్రేష్ఠులం, క్రీస్తు సంబంధులం, క్రైస్తవులం, క్రీస్తు వారము, క్రైస్తవులము. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దాం ప్రియులారా. రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. శరీరం దురాశలకు లోనైనదంట. ఆ దురాశల వలన ఈ శరీరము చావునకు, పాపానికి, దాని ద్వారా చావునకు లోనైనదంట. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ మనకి శరీర కార్యాల గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా, మొదటిది జారత్వము. జారత్వం అనగా వ్యభిచారం అనగా రెండు కూడా ఒకటే ప్రియులరా. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర కార్యములు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, వ్రాయించి పెట్టాడు దేవుడు మన కోసం. ఇవన్నీ మనం చదువుకుని చక్కగా వీటిని ఎలాగ జయించాలి, అసలు ఇవి ఏమిటి, శరీర కార్యాలంటే ఏంటి, శరీర క్రియలంటే ఏంటి, ఆత్మ ఫలములు అంటే ఏమిటి, ఆత్మకార్యములు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలని దేవుడు భక్తుల ద్వారా మన కోసం ముందుగా రాయించి ఉంచారు ప్రియులరా. మనం చదువుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి శరీర కార్యాలు. వీటిని గురించి మనం ఇంకా జాగ్రత్తగా, ఇవన్నిటిని మనం ఎలాగా ఈ లోకంలో జీవిస్తుండగా మనం వీటిని భక్తులు ఎలా జయించారు, మనం వాటిని ఇప్పుడు ఎలా జయించాలి, ఈ లోకంలో ఉన్నాం, వాటిని ఇంకా ముందుకెళ్ళి బాగా తెలుసుకుందాం. వీటి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలా స్పష్టంగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడారు ప్రియులరా. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపటి నుండి మనిషిని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రముగా చేయజాలదని
మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనికే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, మొదటిగా దురాలోచనలు, రెండవదిగా జారత్వమును అనగా వ్యభిచారమును, దొంగతనమును, వ్యభిచారమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామావికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా ప్రియులరా, ఇవన్నీ కూడా మన ఎక్కడి నుంచి వస్తాయని చెప్తున్నారు ప్రియులరా ప్రభువారు? మన హృదయములో నుండి, వాని హృదయములో నుండి, ప్రతి ఒక్కరి హృదయములో నుండి ఇవన్నీ బయటికి వస్తాయి, లోపలికి వెళ్ళవు. బయట నుండి ఏది కూడా లోపలికి వెళ్ళి లోపలికి ప్రవేశించి ఏ మనుష్యుని, ఏ క్రైస్తవుని అపవిత్రపరచలేదు, పరచజాలవు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి ఆయన చెప్తున్న సత్యం ఇది తిరిగిలేదు ప్రియులారా. ఏ క్రైస్తవుని కూడా బయట నుండి ఏది కూడా అపవిత్రపరచదు అని చెప్తున్నారు. ఇక్కడ పైన సందర్భం ఏంటంటే, అది చేతులు కడుక్కోకుండా శిష్యులు భోజనాన్ని కూర్చుండగా శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రభువుని విమర్శిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు అంటే, చేతులు కడుక్కోకుండా తిని భోజనం చేయటం వలన అపవిత్రులు గారు. అలాగని మనం తినే ఆహారాన్ని బట్టి, మన కడుపులోకి వెళ్ళే ద్రవ పదార్థాన్ని బట్టి, మన కడుపులోకి వెళ్ళే అన్నము, చపాతి, రొట్టె, పళ్ళు, పలహారాలు, వీటిని బట్టి ఒక క్రైస్తవుడు అపవిత్రపరచబడాడు. ఏ మనిషి కూడా అపవిత్రుడు కాడు. ఏది తాగటం వలన కానీ, ద్రవ పదార్థం వలన, ఘన పదార్థం వలన కానీ అది ఏ మనుష్యుడు, ఏ క్రైస్తవుడు అపవిత్రుడు కాజాలడు. అవి చేయజాలవు. ఏ వస్తువు కూడా. ఒక చపాతి మిమ్మల్ని పవిత్రునిగా చేయలేదు, ఒక రొట్టె ముక్క మిమ్మల్ని పవిత్రునిగా చేయలేదు, ఒక అన్నము మిమ్మల్ని అపవిత్రునిగా చేయలేదు, ఒక భోజనం మిమ్మల్ని పవిత్రునిగా చేయలేదు, ఒక భోజన ఆహార పదార్థాలు మిమ్మల్ని, పళ్ళు పలహారాలు మిమ్మల్ని పవిత్రులుగా చేయలేవు, అపవిత్రులుగా కూడా చేయలేవు. ఎందుకంటే ప్రియులారా, ఒకటి అపవిత్రంగా చేయజాలన్నది మీరు బాగా ఆలోచన చేయండి క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్న మాటలు ఏంటంటే, వెలుపటి నుండి లోపటికి మన నోట్లో నుంచి మనం కడుపులోకి తీసుకునే ఆహారం ఏదైనా సరే, అది రొట్టె కావచ్చు, బ్రెడ్ కావచ్చు, బన్ను కావచ్చు, చపాతీ కావచ్చు, పుల్కా కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, అది మన నోటి నుండి మన కడుపులోనికి ప్రవేశించేది ఏది కూడా మిమ్మల్ని అపవిత్రపరచజాలదు అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అపవిత్రపరచజాలనేది ఏది కూడా ఆహారం అయినప్పుడు, ఏ ఆహారం మిమ్మల్ని అపవిత్రపరచజాలనప్పుడు పవిత్రులుగా ఎలా చేయగలదు? ఇది నా ప్రశ్న. ఒక రొట్టె ముక్క, ఒక చపాతీ ముక్క, ఒక బ్రెడ్ ముక్క మిమ్మల్ని పవిత్రులుగా చేయగలదా? చేయజాలదు, అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ దేవుడైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఆయన మాటల్లో శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. దీని గురించి మనం ఇంకా లోతుగా తర్వాత తెలుసుకోవచ్చు. ఈ రొట్టె గురించి ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు మన సందర్భం ఏంటంటే, శరీర క్రియలు, శరీర కార్యములు, వాటిని మనం ఎలా జయించాలి, క్రైస్తవులంగా మారిన మనం ఈ లోకంలో వాటిని ఎలా జయించాలి అన్న ఈ సందర్భంలో ఉన్నాం. కాబట్టి ఈ రొట్టె గురించి మనం ఇంతవరకు ఇక్కడ సరిపోతుంది అని నేను భావిస్తున్నాను. దయతో దీని గురించి తర్వాత వేరే సందర్భంలో
మాట్లాడుకోవచ్చు స్పష్టంగా, వివరంగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ముందుకెళ్దాం. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన మనలాగానే ఈ లోకంలో ఆయన శరీరంలో ఉన్నారు, శరీరాన్ని ధరించుకుని ఉన్నారు, శరీరంలో కలిగి ఉన్నారు. ఆయనకి ఈ శరీరం వలన కలిగిన ఇబ్బందులు, విషయాల గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయము. రోమా 7వ అధ్యాయము 14వ వచనం నుంచి. రోమా 7వ అధ్యాయం 14వ వచనం నుంచి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. హల్లెలూయా. అయితే పౌలు గారు పాపమునకు అమ్మబడ్డారంట, అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాడంట. ఈ రకంగా శరీర సంబంధి అయ్యాడంట. శరీర సంబంధులు ఎలాగయ్యామండి? ఆత్మ సంబంధులు ఎలాగయ్యామండి క్రైస్తవులము? ఇది కూడా తెలియాలి మనకి. అసలు శరీర సంబంధి అంటే ఎవరు, ఆత్మ సంబంధి అంటే ఎవరు, ఇది కూడా స్పష్టంగా మనకు అర్థమైతేనే ఈ విషయాలు అర్థమవుతాయి. లేకపోతే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, అక్కడ శరీర సంబంధులు అని వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మ విషయాలు, ఆత్మ సంబంధం వస్తాయి. అసలు అవి విషయమే, అసలు విషయమే పూర్తిగా మనకు తెలియనప్పుడు ఆ సందర్భాల్లో ఎన్ని విషయాల్లో మనం చదివినా కూడా దాని గురించి జ్ఞానం తెలియదు మనకి. చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే, ఏదో న్యూస్ పేపర్ చదువుకున్నట్టుగా తప్ప మనకి దాని విషయం మనకి పట్టు దొరకదు. అంటే ఇక్కడ ఏమంటున్నారు ఈయన, పాపానికి అమ్మబడి తర్వాత ఆయన శరీర సంబంధి అయి ఉన్నారు. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను నిశ్చయించున్నది అంటే నేను చేయాలి అని ఆలోచన వచ్చినది, అనుకున్నది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. ఏది చేయకూడదని నా హృదయంలో, నా మనసులో నిర్ణయించుకున్నానో దాన్నే నేను చేస్తున్నాను, దాన్నే ఖచ్చితంగా చేస్తున్నానంటే ఈయన. ఇచ్చయింపనది అంటే ఇష్టం లేనిది, నేను చేసిన ఎడల ఇష్టం కానిది అంటే నా హృదయం అంగీకరించినది, నా మనస్సుకి ఇష్టం లేనిది, నేను చేయకూడదని నిర్ణయించుకున్నది, అదే పని నేను మళ్ళీ చేస్తున్న ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అయినట్టు ఒప్పుకొనుచున్నాను. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం గొప్పదని, అది చాలా పవిత్రమైనదని, శ్రేష్టమైనదని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చేయకూడదనుకున్న దాన్ని చేయవలసి వస్తుంది, చేస్తున్నాను. చెయ్యాలి, ఇది మంచిది అనుకున్న దాన్ని నేను చెయ్యలేకపోతున్నాను, చెయ్యటం లేదు. కాబట్టే ఇక్కడ ధర్మశాస్త్రం గొప్పది, శ్రేష్టమైనదని నాకు అర్థమైంది. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని చేసేది నేను కాదు. ఈయన కాదంట చేసేది ఈయనే, కానీ నేను కాదు, నాలో ఉన్న పాపము అంటున్నారు ఈ పౌలు గారు. ఆయనలో ఉన్న పాపం చేసిందంట, నేను కాదు అంటున్నాడు ఆయన. నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఏంటంటే వీళ్ళరా, పౌలు గారి శరీరమందు మంచి ఏదియు నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, మంచి పని చేయాలన్న ఆలోచన, కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. దాన్ని చేయటం నా వల్ల అవ్వట్లేదు, మంచిది చేయటం నా వల్ల అవ్వట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే నేను చేయాల్సిన పని మంచి పని, క్రైస్తవుడిగా అది చేయాల్సి ఉంది, కానీ
చెయ్యకూడని కీడునే చేయుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల, నాకు ఇష్టం లేని దానిని నేను చేసిన ఎడల, దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఏంటంటే, నాకు ఇష్టం లేనిది, నాకు నచ్చనిది నేను చేస్తున్నాను అంటే అది చేసేది నేను కాదు అని అంటున్నారు పౌలు గారు. నేను కాదు, నాలో నివాసం ఉన్న పాపమే. అంటే ఆయన లోపల పాపం కూడా నివాసం ఉందంటే శరీరం, ఆయనలో ఉన్న పాపమే చేస్తుందంట. కాబట్టి మేలుకు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంటే ఒక నియమము ఆయన శరీరంలో వేరొకటి ఉన్నదని ఆయనకి స్పష్టంగా తెలుస్తున్నదని చెప్తున్నాను. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఆత్మను బట్టి, అంతరంగమ పురుషుని బట్టి నేను ఏదైతే నువ్వు ఇది తప్పు చెయ్యొద్దు, ఇది మంచిది, ఇది చెయ్యి, ఇది మనం చేయకూడదు క్రైస్తవులము, ఇది మనం చేస్తే మంచిది, దేవునికి మహిమ అని మనకు తెలియజేస్తున్నదే, ఆ తెలియజేసేది ఉన్నది చూసారా, అది ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయములు అన్నిటిలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అవయవాల్లో ఉన్నదంట. ఇది ఎక్కడున్నది? వేరే నియమం ఎక్కడుంది? మనలో అవయవాలలో ఉందంట. మనకి శరీరంలో ఉన్న అవయవాలలో వేరొక నియమం ఉంది. ఆ నియమం ఏంటి? పాపం అనే నియమం ఉంది. నీకు ధర్మశాస్త్రం ఉంది హృదయంలో, అది మంచిని గురించి చెప్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు క్రైస్తవుడు, నువ్వు ఇది ముట్టుకోకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇలాగ నువ్వు వీళ్ళు మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇతరులది ఏది కూడా పూచికి పుల్ల కూడా ఆశింపకూడదని చెప్పేది నీ అవయవాలు కాదు. నీ శరీరంలో అవయవాలు ఏవి చెప్పవు. నీ హృదయంలో, నీ మనస్సులో ఉన్న ధర్మశాస్త్రం చెప్తుంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు. ఏంటంటే ఆ పాప నియమము ఇతని మనస్సులో, హృదయంలో ఉన్న ధర్మశాస్త్ర నియమంతో పోరాడుతున్నదంట. ఏంటి? పాపం. అవయవాల్లో ఉన్న పాపం తన మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో ఫైట్ చేస్తుందంట, యుద్ధం చేస్తుందంట. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మన అవయవాల్లో ఏముంది? పాపం నియమం ఉంది. మన హృదయంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. మనస్సులో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఈ అవయవాల్లో ఉన్న ఈ పాప నియమము ధర్మశాస్త్రంతో యుద్ధం చేస్తుంది, పోరాటం చేస్తుంది. ఎక్కడ? బయట కాదు, మన శరీరం లోపల జరుగుతున్నాయి. మన అంతరంగం లోపల జరుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇందాక చదివాం, యేసుక్రీస్తు వారు ఏమంటారు? బయట నుంచి నోటిలోకి ప్రవేశించి కడుపులోకి వెళ్ళేది ఏది కూడా మిమ్మల్ని అపవిత్రపరచలేదు, మిమ్మల్ని పవిత్రపరచనో జాలదు. అపవిత్రపరచలేంది పవిత్రునిగా ఎలా చేస్తుంది? నోట్లోకి వెళ్ళేది మిమ్మల్ని నరకానికి తీసుకెళ్దాం, అలాగే నోట్లోకి వెళ్ళే రొట్టె ముక్క మిమ్మల్ని పరలోకం తీసుకెళ్దాం. అంతే కదా? అర్థం చేసుకోండి. నోట్లోకి వెళ్ళే ఆహారం భోజనం కావచ్చు, రొట్టె కావచ్చు, పళ్ళు పలహారాలు కావచ్చు, అవి మిమ్మల్ని అపవిత్రం చేయలేనప్పుడు అన్నము, రొట్టె, ద్రాక్షారసం ఇవన్నీ కూడా మిమ్మల్ని పవిత్రులుగా చేసి పరలోకం తీసుకెళ్ళవు కదా. జస్ట్ ఒక మాట, విషయం వరకు ఇక్కడ మీకు అర్థం అవుతుందని. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. సరే ప్రియులారా, ధర్మశాస్త్రముతో పోరాడుచున్న అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏంటంటే, ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న
పాప నియమమును అనుకోండి, అవయవాల్లో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. హల్లెలూయా. ధర్మశాస్త్రంతో పోరాడుతుంది పాప నియమం. పోరాడి ఏం చేస్తుంది? తన అవయవాల్లో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకుంటుందంట. అంటే పాపాన్ని చేయాలని, పాపపు క్రియలు చేయాలని అది లోపరుచుకుంటుందంట. ఏంటి పాపం? దేని ద్వారా జయిస్తుంది నిన్ను? పాపం దేని ద్వారా జయిస్తుంది? నీ అవయవాల ద్వారా నిన్ను ఓడిస్తుంది. దేన్ని ఓడిస్తుంది? నీ మనస్సులో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఓడిస్తుంది. ఏది ఓడిస్తుంది ధర్మశాస్త్రాన్ని? పాపం. పాపం ఎక్కడుంది? నీ అవయవాల్లో ఉంది. ధర్మశాస్త్రం ఎక్కడుంది? నీ మనసులో ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ శరీరంలో ఉన్నాయి, శరీరంలో కలిగి ఉన్నాయి. ఓకే పిల్లరా, అర్థమవుతుంది కదా? అయ్యో నేనింత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇది పౌలు గారి బాధ. ఈ రోజున మనం కూడా శరీరంతో ఉన్నాం. మనందరం కూడా మనుషులు, క్రైస్తవులుగా మారిన క్రైస్తవ విశ్వాసులు. మనందరికీ కూడా ఈ బాధ ఉందా లేదా? ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. లేదనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనస్సు ఉంది, ప్రతి ఒక్కరికి హృదయం ఉంది. నువ్వు అన్యుడు కావచ్చు, నువ్వు క్రైస్తవేతరుడు ఎవరివైనా కావచ్చు, నువ్వు క్రైస్తవుడు కావచ్చు. ప్రతి ఒక్కరికి హృదయంలో అయ్యో ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు అన్న, ఇది నీతి, ఇది అన్యాయము అని ప్రతి నియమం ఉంది. కాకపోతే ప్రతి మనిషిని అవయవంలో ఏముంది? పాపపు నియమం ఉంది. అవయవాల్లో ఉంది పాపం. ఎక్కడుందంటే ఎక్కడుంది అని ఆలోచించే అవసరం లేదు. మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రభువు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన పడుతున్న బాధ చెప్తున్నాడు. ఆయన స్వయంగా అనుభవిస్తున్న బాధ ఏంటంటే పాపం ఆయన స్వయంగా ఆయన శరీరంలో ఉన్న అవయవాలు, ప్రతి అవయవంలోనూ పాప నియమం ఉంది. ఆ పాప నియమం ఆయనను ధర్మశాస్త్రంతో పోరాడుతూ నీతిని, న్యాయాన్ని జరిగించకుండా అక్రమాన్ని చేయించడానికి, చెడు పనులన్నీ చేయించడానికి చెరపట్టి లాక్కుని పోతున్నాయి. దేని ద్వారా జయిస్తున్నాడు పాపం? పాపం అంటే ఏంటి? మరణం. పాపం వలన వచ్చేది మరణం. దాన్ని మనకు మరణానికి లోను చేస్తున్నాయి మన అవయవాల్లో ఏముంది? పాపం ఉంది. మన హృదయంలో ఉంది దేవుని ధర్మశాస్త్రం ఉంది. ప్రతి మనిషిలోని ధర్మశాస్త్రం ఉంటుంది. క్రైస్తవేతరుల్లో కూడా ఉంటుంది. వాళ్ళలోనే ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది నీతి అందరికీ ఉంటుంది. లేదని అనుకోవద్దు. క్రైస్తవులకు ఒక్కరికే కాదు, ప్రతి మనిషికి మనసులో ఉంటుంది అయ్యో పాపం, ఇది మంచి చెడు అని. సరే పిల్లరా, ఇప్పుడు ఈయనేమంటున్నారు? అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, రక్షించును? ఎవరు కాపాడతారు నన్ను? అప్పుడు అర్థమైపోయింది పాపం ఏంటో అర్థమైపోయింది, పుణ్యం ఏంటో అర్థమైపోయింది, ఏది న్యాయం అర్థమైపోయింది, ఏది అన్యాయం అర్థమైపోయింది. ఎక్కడ పాపం జరుగుతుందో గమనించుకున్నారు. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలు భక్తుడు అసలు పాపం ఎక్కడ జరుగుతుంది, నేను వద్దనుకున్న పాపాన్ని నేను ఎందుకు చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను ఈరోజు వ్యభిచారం చేయకూడదు, నేను అనుకుంటున్నాను ఈరోజు దొంగతనం చేయకూడదు, నేను అనుకుంటున్నాను ఈరోజు ఏ చెడ్డది నేను చూడకూడదు, నేను అనుకుంటున్నాను ఈరోజు ఏ బూతులో నేను మాట్లాడకూడదు, నేను అనుకుంటున్నాను ఈరోజు ఎవరిది ఏది ఆశించకూడదు. ఈ రకంగా మనం ఏది చేయకూడదు అని అనుకుంటున్నా సరే, అనుకోవడానికి కారణం ధర్మశాస్త్రం అయితే చేయడానికి కారణం బలంగా చెప్తున్నాడు ఇక్కడ. నేను చేయడానికి కారణం నా అవయవాలలో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టి లాక్కుని పోతుంది, అది చేసేలాగా నన్ను చేస్తుంది. కాబట్టి ఈ రోజున ఏమంటున్నాడు ఆయన ఇంతకు ముందు వచనంలో, నేను వద్దనుకున్న దాన్ని, కాదనుకున్న దాన్ని, చేయకూడదు అనుకున్న దాన్ని చేస్తున్నది ఇకను నేను కాదు, కానీ నేనైతే ఒకటే ధర్మశాస్త్రం అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధిని నేను, లోక సంబంధిని, శరీర సంబంధిని కాదు, నేను ఆత్మ సంబంధిని, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడును. అయినా నేను శరీరాన్ని పాప సంబంధిని కాదు. అయినప్పటికీ ఈ అవయవాలు నన్ను లోపరుచుకుని, నన్ను లొంగ తీసుకుని, నన్ను చెరపట్టి పాప నియమానికి దాసునిగా చేస్తున్నాయి. కాబట్టి చేసేది నేను కాదు, నాలో ఉన్న పాపం చేస్తున్నది, నాకు సంబంధం లేదంటున్నాడు ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. సరే ప్లీరరా, ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
అయితే ఇప్పుడు ఆయన బాధ ఏంటి? ఈ పాప నియమం నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? ఇది ప్రశ్న. ఎవరు నన్ను విడిపిస్తారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తులు 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏంటి? పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అప్పుడు ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ గిఫ్ట్ మనకి ఇవ్వబడుతుందంట. సరే ప్రియులారా, ఆత్మ మనకి దొరుకుద్ది ఉచితంగా, ఫ్రీగా, యేసుక్రీస్తు నామంను బట్టి, ఆయన నామంలో విశ్వాసాన్ని ఉంచటం బట్టి, ముందుగా మనం మారు మనసు పొందటం బట్టి. ఇదంతా జరగాలంటే, ఈ క్రియ అంతా జరగాలి అంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, క్రీస్తు ఆత్మను, దేవుని ఆత్మను పొందుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఏముండాలి? నేను పాపిని అన్న మారు మనసు ఉండాలి. నేను పాపిని అని తెలుసుకుని పశ్చాత్తాపడి హృదయం, మారు మనసు ఉండాలి. అప్పుడే ఈ కార్యం జరుగుద్ది. సరే ప్రియులారా, ముందుకెళ్దాం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఆత్మను పొందుకుంటే, మనం ఇంతకుముందు వచనంలో చదువుకున్నట్టు, ఆత్మను పొందుకుంటే ఇక్కడి నుంచి మనం మాట్లాడేది మనం కాదంట. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? బాగా అర్థం చేసుకోండి. దేవుడి ఆత్మను మనం పొందుకుంటే మాట్లాడేది ఇంక మనం కాదు. అయిపోయింది. మన శరీర సంబంధమైన ఆత్మ, శరీర సంబంధమైన మనస్సు అన్నీ పోయినాయి. ఇంక ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మన నోట్లోంచి వచ్చే మాటలు ఎవరి? మాట్లాడేది మీరు కాదు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. దేవునికి మన ఉదాహరణ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, కొంచెం త్వరగా చదువుతున్నాను, గమనించండి. 8వ వచనం. ప్రియులారా, పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజలారా, అధికారులారా, పెద్దలారా. ఏమంటున్నారు? వినండి. పరిశుద్ధాత్మతో ఆయన నిండుకున్నాడు. వీళ్ళందరూ ఎప్పుడు ఆత్మను పొందుకున్నారు? పెంతెకోస్తు దినాన్ని పొందుకున్నారు. జయ జీవితాన్ని పొందడానికి వాళ్ళకి పెంతెకోస్తు దినాన్ని ఆత్మను పొందుకున్నారు. ప్రియులారా, కొంచెం త్వరగా గమనించండి. అలాగే ఆత్మ లేకుండా జయ జీవితం రాదు, మారు మనసు ఉంటే జయ జీవితం రాదు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి ఆయన చక్కగా జీవించినప్పటికీ, మంచి మనిషిగా జ్ఞానమందును, మనుషులందును, దయనందును ఆయన పెరిగినప్పటికీ, బ్రతికినప్పటికీ కూడా జయ జీవితం అనేది సువార్తలో క్రైస్తవుడిగా జయ జీవితం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? యోహాను దగ్గర బాప్తిస్మం పొందిన తర్వాత. అర్థమవుతుందా ప్రియులారా? ఇందాక మనం ఏం చెప్పాం? యేసుక్రీస్తు నామం బాప్తిస్మం పొందితే ఏం దొరుకుద్ది? ఉచితంగా దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ దొరుకుద్ది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం పొందినప్పుడు ఏం దొరికింది? పైనుండి తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ దిగి రావడం. అవునా? ఆయన పొందుకున్న తర్వాత జయ జీవితం వచ్చింది. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తులందరికీ కూడా వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకున్నాకే జయ జీవితం వచ్చింది. అప్పుడు జయ జీవితం లేదు. గమనించుకోండి. జయ జీవితం రావాలి, మన ఈ శరీరాన్ని, శరీర క్రియల్ని, శరీర కార్యాలని జయించాలంటే మన ఆత్మతో, మనిషి ఆత్మతో కాదు. అదే పౌలు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకోవాలి ప్రతి క్రైస్తవుడు. పౌలు గారు అడుగుతారు, మీరు బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మను పొందితిరా అని ఎందుకు అడుగుతారు? అదే కీలకమైన పాత్ర. అది లేకపోతే జీరో. క్రైస్తవుడు కాదు, ఏం చేసినా కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు ఆత్మ కలిగిన వాడే క్రైస్తవుడు. సరే, ముందుకెళ్దాం. హల్లెలూయా. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చూద్దాం.
అదే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు అక్కడ ఉన్నవారు ఎవరు ఎదిరించలేకపోయారు. దేవుని ఆత్మను ఎవరు ఎదిరించగలరు ప్రియులారా? దేవుని ఆత్మకి ఇంక తిరిగి ఉంటుందా? దేవుని ఆత్మను పొందుకున్నోడికి జయ జీవితమే కానీ అపజయం ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ అది. దేవుడు సృష్టికర్త. నీలో ఆత్మరూపిగా నివసిస్తుంటే క్రైస్తవుడా, ఇంక నీకు అపజయం ఎందుకు ఉంటుంది? దొంగతనం మీద, వ్యభిచారం మీద, నరహత్య మీద, అబద్ధ సాక్ష్యం మీద, ప్రతి విషయంలో పక్కవాడిని ఆశించటం విషయంలో, చూపు విషయంలో, అన్నిటి విషయాల్లో కూడా నీకు జయ జీవితమే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు నీలో నివసిస్తున్నాడు కాబట్టి, క్రీస్తు ఆత్మరూపిగా నీలో నివసిస్తున్నాడు కాబట్టి పౌలు గారు, పేతురు గారు, నువ్వు, నేను ఈ రోజున జయ జీవితం జీవిస్తున్నామంటే క్రీస్తు ఆత్మ తప్ప మనం కాదు. హల్లెలూయా. ముందుకెళ్తాం. యోహాను సువార్త 16. యోహాను సువార్త 16, 12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. యేసుక్రీస్తు వారి మాటలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మీరు ఇప్పుడు వాటిని గ్రహించలేరు, సహించలేరు, భరించలేరు. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? శిష్యులతో, అపోస్తులతో. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. జరగబోయేవి, ముందుగా ఎప్పుడో జరిగే సంగతులు కూడా మీకు తెలియజేస్తాను. ఎవరు చెప్పగలరు పిల్లరా? యేసుక్రీస్తు వారు చెప్పారు, నీ హృదయంలో ఉన్నాయి చెప్పగలిగారు. జరగబోయే సంగతులు చెప్పారు. ఎందుకు చెప్పారు? తండ్రి ఆత్మ ఆయన పొందుకున్నారు బాప్తీసం, యోహాను దగ్గర బాప్తీసం పొందుకున్న వెంటనే. అలాగే శిష్యులు, అపోస్తులు పెంతెకోస్తు దినమున ఆత్మను పొందుకున్నారు. మీ అందరికీ తెలిసి ఈ విషయం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, దయతో గమనించండి. ముందుకెళ్దాం. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు పౌలు గారు అడిగారు, క్రీస్తు ఆత్మను పొందుకున్నారా? బాప్తీసం దేనిని బట్టి మీరు తీసుకున్నారు? సంఘాన్ని బట్టా, కులాన్ని బట్టా, మతాన్ని బట్టా, మీ పాస్టర్ గారి గొప్పతనాన్ని బట్టా? కాదు, లేదు. ఒక్క యేసు నామమును బట్టి. బాప్తీసం యేసు నామమును బట్టి, విశ్వాసం యేసు నామమును బట్టి. నువ్వు క్రైస్తవుడు యేసు నామమును బట్టి క్రైస్తవుడు. నీ సంఘాన్ని బట్టి, నీ పాస్టర్ని బట్టి, నీ బైబిల్ బోధన బట్టి, నువ్వు బైబిల్ 100 సార్లు 25 సార్లు చదవటాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు కానే కాదు. క్రీస్తు నామాన్ని బట్టే క్రైస్తవుడు, క్రీస్తు నామాన్ని బట్టే పరిశుద్ధాత్మ, క్రీస్తు నామాన్ని బట్టే విశ్వాసం. ఓకే ప్రియులారా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ముందు 14 చదవాలి. యోహాను సువార్త 14, దయతో క్షమించండి, 14:26 ముందు చదవాలి. ఇది దేవునికి స్తోత్రం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. క్లియర్ అయిపోయింది. నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. సమస్తమును అంటే ఇంక ఏది లోటు లేకుండా సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అలాగే ముందుకెళ్దాం. రోమపత్రిక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా ప్రియులారా? శరీరము, ఆత్మ, మనస్సు అర్థమైంది కదా. మనస్సులోను ఆత్మలోను ధర్మశాస్త్రం ఉంది. మన అవయవాలు, ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలో కూడా పాపం ఉంది, పాప నియమం ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే దేవుడు
ఇచ్చిన ధర్మశాస్త్రం, మన హృదయంలో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా దేవుని ఆత్మే మనతో దేవుని సంగతులు జ్ఞాపకం చేస్తుంది. మన ఆలోచన, మన తెలివి, మన థియాలజీ, మన బైబిల్ ట్రైనింగ్ ఇవేమీ కూడా పనికిరావు ప్రియులారా. ఇదంతా వేస్ట్, చెత్త. బాగా గమనించుకోండి. నేను 125 సార్లు బైబిల్ చదివాను, 30 సార్లు 25 సార్లు చదివాను. ఇదంతా కాదు. నువ్వు చదవాలి, నేర్చుకోవాలి. ఇదంతా ఓకే ఒక రకం. అయితే దేవుడు ఆత్మ నీలో లేకపోతే ఇవి ఏవి జరగవు. నువ్వు శరీరాన్ని జయించలేవు, ఆ ఆత్మ ఫలాలు పొందుకోలేవు, శరీరం మీద నీకు విజయం రాదు, విజయ జీవితం, జయ జీవితం ఉండదు. ముందుకెళ్దాం. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నుంచి పిల్లరా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రోమాపత్రిక 8:9 వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇంతకుముందు చదివాం. ఇంక మీకు శరీరంతో, శరీర అవయవాలతో సంబంధం లేదు. మీరు యేసుక్రీస్తులోనికి, యేసు నామంలోనికి బాప్తిసం ఎప్పుడు పొందారు? మీరు శరీరం విషయంలో చనిపోయారు, ఆత్మ విషయంలో బతికేశారు, జీవిస్తున్నారు. ఇంక అంతే, మీకు ఆ సబ్జెక్ట్ లేదు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా ప్రియులారా? దయతో గమనించండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. కంపల్సరీ ఇప్పుడు మీకు అర్థమైందా? క్రీస్తు ఆత్మ లేనివాడు క్రైస్తవుడు కాదు, ఆయన వాడు కానే కాడు. అందుకే పౌలు గారు అక్కడ అడిగారు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 1-5 వచనాలు చదువుకున్న తర్వాత అక్కడ అడుగుతారు, సచ్చిదానం నువ్వు బాప్తీసం పొందావు, కానీ పరిశుద్ధాత్మను పొందావా? అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటండి అని అడిగితే ఆయన అప్పుడు అన్నారు, లేదు, నువ్వు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. పొందితేనే నువ్వు ఆత్మ అనే వరాన్ని గిఫ్ట్గా దేవుడు ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడే నీకు ఇవన్నీ జరుగుతాయి. జయ జీవితం వస్తుంది. శరీరంలో ఉన్న అవయవంలో ఉన్న పాప నియమాన్ని, అవయవాల్లో నివసిస్తున్న పాప నియమాన్ని జయిస్తావు. వాటి విషయంలో చనిపోతావు. అంటే చనిపోవడం అంటే ఈ చనిపోవడం కాదు. చనిపోవడం అంటే చెయ్యకపోవడం. వ్యభిచారం చెయ్యు, దొంగతనం చెయ్యు, అబద్ధం ఆడవు, దొంగ చూపులు చూడవు, అబద్ధ సాక్ష్యం చెప్పవు, ఏది కూడా చెడ్డ ఏమీ చెయ్యు. ఎందుకంటే చనిపోయావు. వాటి విషయంలో చనిపోయావు. అంటే లోకంలో జీవిస్తున్నావు కానీ వాటి విషయాల్లో చనిపోయావు. పాప నియమంలో చచ్చిపోయావు. దేవుని ఆత్మ నియమంలో జీవిస్తున్నవాడే క్రైస్తవుడు. ఆత్మతో నడుస్తున్నవాడే క్రైస్తవుడు. ఓకే, హల్లెలూయా. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అంటే ముందు చనిపోతేనే కదా లేపబడేది. క్రైస్తవ విశ్వాసులారా, మనం బాప్తిస్మంలో ముంచటం అంటే చనిపోవడం కదా. అది మీ అందరికీ తెలుసు. ముంచారు, చనిపోయారు. మీకు ముందు బాప్తిసం మారు మనసుతో మీరు ఎప్పుడు క్రీస్తు నామంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు నీటిలో మునిగారో చనిపోయారు. తిరిగి ఎప్పుడైతే లేచారో క్రీస్తుతో లేపబడ్డారు. ఇదే మాటలు ఇక్కడ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి. అంటే ఇక్కడ మీరు చచ్చిపోలేదు కదండి. అంటే చచ్చిపోయారు. శరీర సంబంధంగా శరీర అవయవాల్లో ఉన్న పాప నియమం విషయంలో చచ్చిపోయారు. ఇంకా అది మిమ్మల్ని జయించడానికి వీలు లేదు, ఛాన్స్ లేదు. అది అబద్ధం. భ్రమపరిచే ఆత్మ ఉంటే మీకు అలా అనిపిస్తుంది. లేదు, మీరు చచ్చిపోయారు. పాప నియమం విషయంలోనూ శరీర అవయవాల విషయాల్లో చనిపోయారు. ఓన్లీ కేవలం క్రైస్తవుడు ఆత్మ సంబంధిగా జీవిస్తున్నాడు అంతే. ఇది ఒక్కటి తెలుసుకోవాలి ముందు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద
మనసు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. హల్లెలూయా. క్రైస్తవుడి జీవం ఎక్కడుంది? దేవుని యందు దాచబడి ఉంది. ఇది తెలుసుకోవాలి ప్రియులారా. ఇది చాలా అతి ప్రాముఖ్యమైన విషయం. దయతో గమనించండి. ఇందాక మనం ఏమేమి తెలుసుకున్నాం? శరీరము, శరీర క్రియలు అంటే ఏంటి, వాడు చేసే పనులేంటి. అసలు ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంటుంది? ధర్మశాస్త్రం ప్రతి మనిషి మనసులోని హృదయంలోనూ ఉంటుంది. అది ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే పాపము, ఇది చెడ్డది అని చెప్తుంది. కానీ మనం మంచిని చేయలేకపోతున్నాం. చెయ్యొద్దు అనుకున్న చెడునే చేస్తున్నాం. ఏది చెయ్యొద్దని మనం నిర్ణయం చేసుకుంటాం. ఇవాళ పలానా చోటకి వెళ్ళకూడదు, పలానాది చూడకూడదు, పలానాది మనం అది చేయకూడదు, వాడిని చంపకూడదు, ఆ వ్యభిచారం చేయకూడదు, ఇలా మనం నిర్ణయించి చేసుకుంటాం. అయినా సరే ఎంత ప్రయత్నం చేసినా సరే అదే చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు. కాబట్టి ఆయన రాయగలిగారు. ఇక్కడ ఆయనలో సత్యం ఉంది కాబట్టి రాయగలిగారు. రాయించాడు దేవుడు మన కోసమే. ఇవన్నీ మనం తెలుసుకుంటామనే. ఈ రోజున మనం కూడా అంతే, సేమ్ మనము ఆయన లాంటి వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు ఆ పాప నియమ విషయంలో మనం చనిపోవడం అని ఎలా జరిగింది? బాప్తిస్మము, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాం. కాబట్టి నీటి మూలంగా అంటే మునిగినప్పుడు మనం చనిపోయాం, క్రీస్తుతో కూడా చనిపోయాం, పాతి పెట్టబడాం. పైకి మనం లేచినప్పుడు, నీటి నుండి బయటకు వచ్చినప్పుడు పునరుద్ధానం, ఆయన జీవంతో. ఇప్పుడు చదివాం కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లేపబడ్డాం, పైనున్న వాటిని వెతుకుతున్నాం. ఆత్మ సంబంధంగా అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. మనం అవి చూడాలంట. ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ ఏం చూడకూడదు వీళ్ళారా, క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, నా స్నేహితులారా. మనం చూడవలసింది దేవుని కుడిపార్శ్వంలో ఉన్న క్రీస్తు ఏం చేస్తున్నారు, ఆయన ఏం చెప్పారు, మనకి ఇక్కడ భూమి మీద ఎంత సమయం ఉంది, మనం ఏం చేయాలి, వాటి మీద మనసు పెట్టాలి. ఆత్మ ఫలాల మీద మనసు పెట్టాలి. హల్లెలూయా. మనం అందరం కూడా ఇప్పుడు ఏంటి, క్రీస్తు ఆత్మను పొందుకున్న క్రైస్తవులమైతే మనం శరీర అవయవాల్లో ఉన్న పాపమే నియమం విషయంలో, అవయవాల విషయంలో చనిపోయాం. ఎలా చనిపోయామండి అని అంటే, మీకు ఇంకా అనుభవ జ్ఞానం రావట్లేదంటే నేను కూడా ఆ ప్రశ్న వేయాల్సి వస్తుంది. దయతో నన్ను క్షమించి అర్థం చేసుకోండి. ఏ ప్రశ్న? పౌలు గారు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో వేసిన చిన్న ప్రశ్న. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 19. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశంలో నుండి సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, అంటే కొందరు క్రైస్తవులుగా మారిన వారిని చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధ ఆత్మను పొందితిరా? ఇదండి ప్రశ్న. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమని అడుగుతున్నారు? పౌలు గారు మన ఇంటికి వచ్చారు, లేదా మన దగ్గరికి వచ్చారు, లేకపోతే మీ సంఘానికి వచ్చారు. వచ్చి ఏమని అడుగుతున్నారు? మీరు విశ్వసించినప్పుడు, క్రైస్తవులు అని మారిపోయిన పేరు పెట్టుకున్నారు, స్టెఫెన్, జాన్, డేవిడ్ అని. మీరు విశ్వసించినప్పుడు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే మెయిన్ అది. ఇది క్రిస్టియానిటీ అంటే ముద్ర, దేవుని ముద్ర పరిశుద్ధాత్మ. ముద్ర అంటే ఆత్మ, ముద్ర అంటే ఆయన ముద్ర. ఆయన ముద్ర అంటే ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు నచ్చితే, అంటే నువ్వు నచ్చటం అంటే నీ అందం కాదు, నీ ఆస్తి కాదు, నీ కులం కాదు, నీది ఏది కాదు, నీ జ్ఞానం కాదు, నీ చదువు కాదు. నువ్వు నచ్చటం అంటే ఏంటంటే దేవుడికి నీ మారు మనసు నిజమైతే, అది స్వచ్ఛమైంది అయితే, అది 100% నీ మారు మనసు అంటే నీ పశ్చాత్తాప హృదయం, నీ మారు మనసు దేవుడికి నచ్చితే ఖచ్చితంగా ఆయన ఆత్మరూపిగా నీలో నివసిస్తాడు. అంతే, అదే ముద్ర. నిన్ను సెలెక్ట్ చేశాడు అంతే. నువ్వు జీవగంధంలో ఉన్నావు, నీ పేరు లిఖించబడింది అంతే, నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు ఉన్నావు, నువ్వు రక్షించబడ్డావు. నిన్ను ఎవరు నాశనం చేయలేరు, ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న వారిని ఎవరు దొంగిలించలేరు. ఆయన నీ ఆత్మ రక్షించబడింది, ఇంక సమస్య లేదు. 100% నువ్వు ఏ డౌట్ లేదు. నీ మారు మనసు దేవుడికి నచ్చితే ఆయన ఆత్మరూపిగా నీలో నివసిస్తాడు. అప్పుడు నువ్వు ప్యూర్ 100% క్రిస్టియన్, క్రైస్తవుడు, తిరుగులేదు. ఇది నమ్మండి ప్రియులారా. వాక్యానుసారమైన వివరణ ఇది. జాగ్రత్తగా, అంటే నేను ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ సత్యతను ఇలా అన్నాడని మీరు అనుకోవద్దు. అదేంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా నాకు వాక్చాతుర్యం లేదు. 1 కొరింథీ, ఇది ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా గమనించండి. నా విషయం కూడా ఇలాగే ఉంది ప్రియులారా, అందుకే ఈ వచనాన్ని మీకు ఎత్తి చదువుతున్నాను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. వాక్చాతుర్యము ఈ లోక జ్ఞానముతో ఎన్నో విషయాలను మీకు దీంతో కలిపి చెరిపి బోధించటం నాకు రాదు. నేను ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్లో ఎలా చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా, దేవుని ఆత్మ ఎలాగ బోధించమంటే అలాగే, వేరే విషయాలు చెప్పే అవసరం లేదు. మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది. మీరు అందరికి దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళే. కాకపోతే బ్రహ్మపరిచే ఆత్మ ఏంటంటే బోధ. బ్రహ్మపరిచే ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది? మీరు ఏవైతే వింటున్నారో అవి సరైనది కానప్పుడు బ్రహ్మపరిచే ఆత్మ మీలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి అన్నీ అనుమానాలే. నేను ఆత్మను పొందుకున్నానా? నేను క్రైస్తవునేనా? నేను విశ్వాసినేనా? నేను పరలోకం వెళ్తానంటావా? ఏంటి ఇవన్నీ? నిన్ను గలిబిలి చేసి నిన్ను గందరగోళానికి గురి చేసి బ్రహ్మపరిచే ఆత్మ. ఈ బ్రహ్మపరిచే ఆత్మ క్రైస్తవుడిగా మారిన వెలిగించబడిన వాళ్ళకి ఎలా ప్రవేశిస్తాడో తెలుసా ప్రియులారా? మరో సువార్త విన్నప్పుడు, గలతీకి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, మేము ప్రకటించిన సువార్త కాక మరో సువార్త ఏంటిది? మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు బోధించిన ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగా. శాపగ్రస్తులు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ డబ్బు కోసం మలాకీ గ్రంథం, లేకపోతే యెషయా గ్రంథం 56:7, అలాగే మలాకీ గ్రంథం 3:10, అలాగే ఏంటిది దినవృత్తాంతము 7వ అధ్యాయం 15వ వచనం. ఇవన్నీ కూడా 2 కాసులు. ఇవన్నీ చెప్పి వాళ్ళందరూ భ్రమపరిచే ఆత్మ, డబ్బు కోసం. వీళ్ళందరూ ఏంటంటే డబ్బును ప్రేమిస్తూ సాతాను శిష్యులు. వీళ్ళందరూ ఎవరు? మత్తయి సువార్త 7:15, యోహాను సువార్త 8:44, అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాల ప్రకారం వీళ్ళందరూ సాతాను శిష్యులు, సాతాను సంబంధులు. వీళ్ళ బోధలు విని, ఈ డబ్బు కోసం చేసే బోధలు విని మీరందరూ భ్రమపరిచే ఆత్మకి లోనవుతారు, గురి అవుతున్నారు. దాన్ని బట్టి మీరు ఇలాగా మీ మీద మీకే నమ్మకం లేని పరిస్థితికి మీరు వెళ్ళిపోతున్నారు. దయతో అర్థం చేసుకోండి. మీరు వినాల్సింది అపోస్తుల బోధ. ఏమంటున్నారు? క్రీస్తు మాటల ప్రకారం, క్రీస్తు బోధ ప్రకారం పౌలు గారు జీవించారు. ఆ రకంగా పౌలు గారు చేసిన బోధనే మీరు వినాలి. అదే మనకి పరిశుద్ధాత్మలో బలపరచడానికి రోజు వాక్యం అనే పాలు, వాక్యం అనే బలమైన ఆహారం తీసుకోవాలి. అలాగే అపోస్తుల కార్యాలు 17:11 ప్రకారం వాక్యాన్ని అనుదినము లేఖనాలు మీరు పరిశీలించాలి. సచ్చిదానం చెప్పాడని ఇంకొక ఎవరో చెప్పారు, ఇంకో పాస్టర్ గారు చెప్పారు, ఇంకో గొప్ప పండితుడు చెప్పాడు, 120 సార్లు బైబిల్ చదివాడు, 40 సార్లు బైబిల్ ట్రైనింగ్ చేసాడు. ఇవన్నీ కాదు సమస్య. మీ చేతిలో దేవుడిచ్చిన ఈ జీవ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు లేఖనాలు అలా ఉన్నాయా లేవా వినండి, వాక్యం వినండి. కానీ లేఖనాలు అలా ఉన్నాయా లేకపోతే వేరేగా చెప్తున్నాయా అన్న విషయం మీరు సత్యాన్ని మాత్రం గ్రహించాలి. దయతో మీరు అర్థం చేసుకుంటారని మీకు మనవి చేస్తున్నాను. త్వరగా చెప్పినందుకు క్షమించండి. ఈ విషయాలు మీకు బాగా అర్థమైనాయని నమ్ముతున్నాను. ఇదండి ప్రియులారా, శరీరము, శరీర క్రియలు, శరీర కార్యములు, ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధమైన ఫలాలు. మీకు ఆత్మ ఫలాలన్నీ తెలుసు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. మనకు ముందుగా మనం మొదట తీసుకుంటే ప్రేమ, చివరిగా తీసుకుంటే ఆశానిగ్రహం. ఈ 2 లేవు క్రైస్తవ్యంలో. మొదటిగా ఏది లేదు? ప్రేమ లేదు. చివరిగా ఏం లేదు? ఆశానిగ్రహం. ఈ 2 చూసుకుంటే మధ్యలో అవన్నీ ఉంటాయి. ఫలం పూర్తిగా ఉంటుంది. ఇవి ఉంటేనే క్రైస్తవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. భ్రమపరిచే ఆత్మ నుండి దూరం అయిపోండి. భ్రమపరిచే వాళ్ళ నుంచి దూరం అయిపోండి. పాత నిబంధనలు కొట్టివేయబడింది. అలాగే ధర్మశాస్త్రాన్ని క్రైస్తవుడు ఆచరించకూడదు. ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు ఆడియో మెసేజ్లో వివరించడం జరిగింది. దేవుడు కృపను బట్టి మీరు అందరూ విన్నారు. మీకు నిండా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి,
వాక్యమై ఉన్న దేవుడా, శరీరధారిగా వచ్చిన దేవుడా, మమ్మల్ని రక్షించడానికి సిలువలో ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మాలో ఆత్మరూపిగా నివసిస్తున్న ప్రభువా, దేవుని ఆత్మగా మాలో నుండి మాతో మాట్లాడుతున్న ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజున దేవా, నీ వాక్యం ద్వారా శరీరము, శరీర కార్యాలు, ఆత్మ సంబంధమైన విషయాలు వాక్యానుసారంగా తెలుసుకున్నాం ప్రభువా, ధ్యానించాం తండ్రి. మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు యుగయుగములు మా యందు కలుగునుగాక అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో. నా పేరు సత్యధనం బులిశెట్టి. అలాగే మీ అందరి కోసం కూడా నేను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తమైతే మధ్యలో మాట్లాడుకున్నాం మనం రొట్టె గురించి, ద్రాక్షారసం గురించి. ప్రార్థించండి. రొట్టె ద్రాక్షారసం గురించి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దయతో ఈ విషయాలు, మనం తెలుసుకున్న విషయాల్ని క్రైస్తవ విశ్వాసులు అందరికీ కూడా మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని సత్యంలోనికి నడుస్తారని, అలాగే సత్యంలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుని అందరికీ కూడా మాదిరికరంగా జీవించి దేవుడి నామానికి మహిమకరంగా ఉంటారని ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ముందు వినండి. మీకు అర్థమయ్యి మీకు నచ్చితే, ఇది సత్యమని మీరు నమ్మితేనే అందరికీ షేర్ చేయండి. మీకు అందరికీ నిండా వందనాలు.